భోగాపురంలోని అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఆగస్టు 1న మోడీ గారు ఓపెనింగ్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్. చాలా అది ఆంధ్రప్రదేశ్‌కి ఒక గర్వకారణం, ఒక మణిహారం. సార్, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఏ విధమైన డెవలప్మెంట్ ఉంటుంది? ఒక పక్క ఉత్తరాంధ్ర కానీ, విశాఖపట్నం కానీ, ఈ 3 జిల్లాలు ఎలా ఉంటాయి? ఉంటదని అనుకుంటున్నాం కదా! ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. చుట్టుపక్కలంతా కూడా డెవలప్ అవుతది. అక్కడ హోటల్స్ పెరుగుతాయి, టూరిజం పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఒక విధంగా ఏంటంటే చాలా చాలా మంచి గ్రేట్ అది. వైజాగ్‌కి అలాంటిది రావడం చాలా గ్రేట్. సార్, అలాగే విశాఖపట్నంలో చూసినట్లయితే కాగ్నిజెంట్, టీసీఎస్, రిలయన్స్, సోలార్ అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇవన్నీ రావడం వల్ల ఇక్కడున్న యూత్‌కి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది? ఎలా ఉండబోతుంది? డెఫినెట్‌గా ఉంటదండి. అవన్నీ వచ్చేస్తే డెఫినెట్‌గా ఉంటది. సాఫ్ట్‌వేర్ ఎలాగో వైజాగ్‌లోనే డెవలప్ అవ్వాలి ఏపీకి. అవి ఇంకా 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 మంచి కంపెనీలు అన్నీ కూడా ఏపీకొస్తే, మన వైజాగ్‌కొస్తే, వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియానే, ఇంకా బాగా డెవలప్ అయ్యి నెంబర్ 1 సిటీ. అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడిందంటారా ఈ కంపెనీలు రావడం వల్ల? కంపెనీలు రావడం మంచిదే కదా! చాలా మంచిది. పిల్లల భవిష్యత్తు బాగుంటది. మనం ఎక్కడికో పోయి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు పోయి చేసుకునే కన్నా ఇక్కడే మనకు అవకాశం దొరికిందనుకోండి. ఇక్కడ భోగాపురంలోని ప్రపంచంలోని అతిపెద్ద ఆంధ్రాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది భోగాపురంలోని మన ఆగస్టు 1న ఇనాగ్రేషన్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 కవర్ చేస్తుంది. ఇక్కడ రేట్లు కూడా బాగా పెరుగుతాయి. అసలు ఊహించారు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన భోగాపురం? అంతకుముందు సైట్లు అమ్మే వాళ్ళు చెప్పేవారు, అవి ఉట్టినా అనుకున్నాం, కానీ ఇది పక్కాగా చేశారు. చాలా హ్యాపీ అండి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో టైంకి ఇది కంప్లీట్ చేశారంట. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టు అండి. ఎలా అనిపిస్తుంది సార్? ఇది రావడం వల్ల ఏ విధమైన డెవలప్మెంట్ ఉంటుంది? చాలా ఉన్నాయండి. ఆయన రావడం వల్ల ఏంటంటే మొత్తం అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకి ప్రాజెక్ట్స్ అన్ని వస్తున్నాయి. ఉత్తరాంధ్రే కాకుండా ఆంధ్ర తోటలో చూసినట్టయితే రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, పుట్టపర్తిలో విమాన పరిశ్రమలు కానీ చాలా ఇండస్ట్రీలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు, గూగుల్ డేటా సెంటర్లు ఇవన్నీ వస్తున్నాయి. ఈ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో మందే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొత్తం ఫ్యాక్టరీస్ అన్ని ఇక్కడికి వస్తుంటాయి. ఆయన ఉండేటప్పుడు ఏం రాలేదు, ఇప్పుడు వస్తుంటాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. మా పిల్లలకి, వాళ్ళకి, అందరికి ఉద్యోగాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను. సార్, మరి జగన్మోహన్ రెడ్డి గతంలో చాలా విమర్శలించారు. ఈ కంపెనీలు ఏం రావు, ఇప్పుడు భోగాపురం అక్కడ అవసరమా, ఎర్ర బస్సులు కూడా తిరగవు, ఇలాంటి ఆయాలను చేశారు. అలాంటి మాటలు మీరు ఎటువంటి సమాధానం చెప్పడం అంటే, చేసేవాళ్ళు సైలెంట్ గా చేస్తారండి. ఈ చేయని వాళ్ళే లేని పని అన్ని చెప్తుంటారు. అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. కంపెనీలు రావడం వల్ల ఎటువంటి లైక్ ఇప్పుడు ఇన్ఆర్బిట్ ఓపెన్ అయింది, చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి, చాలా మందికి ఉపాధి కల్పించారు. సో వెరీ గుడ్. అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఓపెనింగ్ చేశారు ఆగస్టు 1న. ప్రపంచంలో మన ఆంధ్రాలోనే ఇంటర్నేషనల్ మొట్టమొదటిగా భోగాపురంలో వచ్చింది. ఎలా అనిపిస్తుంది? ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఏంటంటే థింగ్ అది కార్నర్ లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మిడిల్ లో ఎక్కడన్నా ఉంటే రాజమండ్రి లేదంటే విజయవాడ అలా దగ్గరలో ఎక్కడన్నా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. కానీ అటువైపు నుంచి ఎవరైనా రావాలంటే మళ్ళీ ఇక్కడికి స్పెషల్గా ట్రైన్లో రావాలి, లేదంటే బస్సులో రావాలి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. భోగాపురం అనేది మనకి మన దక్షిణాదిలో లాస్ట్లో ఉంది అది. సో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మీద. బట్ డెవలప్మెంట్ వైజ్గా అయితే ఓకే. బట్ కాకినాడ అటువైపు మనకి ట్రైన్ అది ఏమైనా అవైలబుల్ ఉంటే ఇంకా బాగుండేది. నరసాపురం, కాకినాడ అటువైపు. ఇప్పుడు అలాగే చూసినట్లయితే హైదరాబాద్ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేశారో నారా చంద్రబాబు గారు, అదే విధంగా మన ఆంధ్రాని ఐటీ కంపెనీ ఏ విధంగా అన్ని రకాలు వస్తున్నాయి. అలాగే ఒక ఉత్తరాంధ్ర విశాఖపట్నమే కాకుండా రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేదా పుట్టపర్తిలో యుద్ధ విమర్శ పరిశ్రమలు అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ డెవలప్మెంట్ మన చంద్రబాబు నాయుడు ఎక్కడి వరకు చేశారో అక్కడి వరకే ఉంది. ఫుల్ డస్ట్, అంత వరస్ట్ గానే అనిపిస్తుంది. అది అంత పెద్దగా ఏం అనిపించలేదు. బట్ ఏంటంటే ఇక్కడ మన డెవలప్మెంట్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో బాగుంటది కూడా. ఆయన ఇప్పుడు పోలవరం కూడా 2027 సంవత్సరానికి కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తారని నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ పోలవరం రావడం వల్ల ఎలా ఉండబోతుంది? పోలవరం రావడం వల్ల మనకి ఎస్పెషల్లీ విశాఖకి బాగా ఎక్కువ బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంది. వాటర్ సోర్సెస్ బాగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్ వన్. అక్రమాలు జరిగాయని వైసీపీలు మాట్లాడారు. దాని మీద మీ అభిప్రాయం? అక్రమాలు జరుగుంటే నిజంగా 9 నెలల వరకు ఏం చేశారంటే కళ్ళు మూసుకున్నారా, లేకపోతే నిద్రపోతున్నారా, లేకపోతే గడ్డి పీకుతున్నారా? దాదాపు 9 నెలలు అయిపోయి అందరూ ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు చెప్పినట్టు 16,000 మంది పైగా ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు. తర్వాత అక్రమాలు జరిగినాయి అన్నప్పుడు వాళ్ళు అధికారులే
ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాకుండా ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి లేకపోతే నియమించుకున్నటువంటి అధికారులు అందరూ కూడా చక్కగా ప్రతి దానికి క్లారిటీ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా ఏంటి, లేకపోతే రిజర్వేషన్స్ ఏంటి, అన్ని కూడా. ఇప్పుడు ఏదో కొత్తగా ఢిల్లీలో జంజీ అని చెప్పి వీళ్ళు చేస్తున్నారని చెప్పి ఫంక్షన్ తీసుకునే వాళ్ళందరం తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్రమాలు జరిగినాయి అన్నారు తప్ప మాకైతే ఎక్కడ అక్రమాలు అవతాకులు ఏం కనపడలేదండి. వాళ్ళంతా కూడా ఏంటంటే కేవలం రాజకీయ పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇంకోటి ఏం కాదు. ఏదో ఒక రకంగా మనం పేపర్లో హైలైట్ అవుతాం, ఏదైనా ఉన్నారు. దాదాపు 5 లక్షల పైన అందరూ ఎగ్జామ్ రాశారు. 5 లక్షల మంది కాదు, కనీసం దాంట్లో 10% 500 మంది, 50,000 మంది, లేక 5,000 మంది, లేక 500 మంది కనీసం ఉన్నారా? మీరేదో క్వార్టర్ ప్యాకెట్ తర్వాత మిక్చర్ ప్యాకెట్ ఇచ్చి జనాలను తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాళ్ళు తప్ప నిజంగా స్వచ్ఛందంగా వచ్చి నిరాదీక్ష చేసేవాళ్ళు కానీ లేదా నిరసన తెలిపే వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఇదేంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సి ఆ శాఖ మంత్రి కాబట్టి ఆయన రాజీనామా చేయాలి, అక్రమాలు జరిగింది అది ఇదని మాట్లాడుతున్నారు. వదిలేయండి, వాళ్ళతో మాట్లాడటం మనకి చాలా తలకాయ నొప్పి. టీచర్ని మద్యం షాపుల దగ్గర క్యూలో నుంచోబెట్టిన వాళ్ళు అక్కడ నిజంగా అర్హత కలిగినటువంటి విద్యార్థులకి మంచిగా డిఎస్సి చేసిన వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చి 16,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తే అది తట్టుకోలేక అజీర్ణం కాక కడుపు మంటతో జీవితం మాట్లాడే ఇలా మాట్లాడక్కడ